నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆశా అంగన్వాడీ వర్కర్ల ఆధ్వర్యంలో లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి ప్రెస్ క్లబ్ కు కంబాల భరోసా, సభ్యుల బీమా కోసం 1.50 లక్షల ఆర్థిక సాయం. మహిళలను గౌరవించడం ముందుగా నేర్చుకోవాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కండవల్లి లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఘాటు హెచ్చరిక. సూపర్ 6 పథకాల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపు చేస్తామని చెప్పి అమలు చేసి చూపిస్తోందన్నారు. తల్లికి వందనం పథకాన్ని అంగన్వాడీ ఆశా వర్కర్లకు వర్తింపు చేసినందుకు కృతజ్ఞతగా రూరల్ నియోజకవర్గ అంగన్వాడీ ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి కోటిపల్లి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం పాలాభిషేకం నిర్వహించారు. శాసనసభ్యులు గోరంట్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ఏడాది 10,000 కోట్లకు పైగా వెచ్చించి తల్లికి వందనం అమలు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది 67 లక్షల మంది విద్యార్థులకు అమలు చేసిందని, తల్లుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. అసంఘటిత రంగంలో ఉన్న అంగన్వాడీ ఆశా వర్కర్ల పిల్లలకు కూడా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి కార్యాచరణలో పెట్టిందని చెప్పారు. హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాడు, యాక్సిడెంట్ చేసి చంపిస్తే ప్రోత్సహిస్తాడు, మద్యం మత్తుదారు తప్పుడుతో వ్యాపారం చేసే వాళ్ళని సమర్థిస్తాడు, ఇవాళ బియ్యాన్ని దొంగతనంగా అమ్ముకున్న వాళ్ళని సమర్థిస్తాడు. అవినీతికి కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఇవాళ పాదయాత్ర చేస్తే నమ్మేవాళ్ళు 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు. తల్లికి వందనం ఎగ్జాంపుల్. ఎంతమంది ఉన్నా 15,000 రూపాయలు ఇస్తున్న పెద్ద మనిషి కేవలం ఒక్క బిడ్డకి మాత్రమే ఇచ్చాడు. సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు, 4 సంవత్సరాల్లో 20,000 కోట్లు ఇచ్చి 1 సంవత్సరం ఎగ్గొట్టాడు. అదే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఎంతమంది బిడ్డలు ఉన్నా నిన్న 7 వైఎస్ఆర్ పార్టీ చేసిన ఒక వాలంటీర్గా పనిచేసిన వ్యక్తి 7 78,000 రూపాయలు మొత్తం సాధించుకోగలిగాడు. అంటే రాజకీయాలు లేవు, ఇక్కడ పార్టీలు లేవు. ఎవరైతే అరుగులో వాళ్ళందరికీ ఇచ్చారు. చంద్రయాత్ర చేస్తాం, ఒక ప్రాజెక్టు పూర్తి చేసాము, ఇండస్ట్రీ తెచ్చాము. ఇండస్ట్రీ పారిపోయి పెట్టుబడిదారులు పారిపోయారు, రాష్ట్రంలో అరాజకాలు సృష్టించాము, అవినీతి అక్రమాలకు తరలేపాము. ఏమని ప్రజల్లోకి వస్తామని ప్రశ్నిస్తాము. కరువు వస్తూ ఉంది, వెళ్ళిన ప్రభావం అయినా కూడా సరైన మేనేజ్మెంట్లో ఇవాళ నీరు అందించడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ప్రతి చుక్కని ఒడిచిపట్టి ఏ విధంగా కాపాడాలని ఆలోచిస్తుంటే ఇరువురు మతాల పేరుతో కులాల పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం కోసం ప్రతిదాన్ని కూడా చిన్నల పావులు చేసి తప్పుడు గోపతి ప్రచారం చేసి అధికారులకు రావడం కోసం అయ్యేది కాదు, తగ్గేది కాదు. ఉండవలసింది సెంట్రల్ జైల్లో అసలే జైలు పక్షి అలా ప్రజల్లోకి వస్తాం. ఉండాల్సిన జైల్లో కానీ ప్రజల మధ్య కాదని ప్రజలు నిర్ణయించారు. అంటే 11 సీట్లతో సరిపెట్టారు. 11 కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. మీ పార్టీ వాళ్ళే నీకు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి ఉండాలని. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ సభ్యులైన జర్నలిస్టుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వారి హెల్త్ ఇన్సూరెన్స్ నిమిత్తం రామసేన వ్యవస్థాపకులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు 1,50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. శనివారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ను స్వయంగా సందర్శించిన ఆయన ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్ ను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మూత బాల విజయసారథి, జనరల్ సెక్రటరీ వేణుగోపాల స్వామిలకు అందజేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆయన జర్నలిస్టులతో ముచ్చటించారు. సమాజంలో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమన్నారు. అనంతరం కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో జరిగే మంచి చెడులను ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. రాత్రి పగలు కష్టపడి పనిచేసే విలేకరులకు ఆరోగ్య భద్రత ఎంతో అవసరమని, అందుకే వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం నిమిత్తం తన వంతు బాధ్యతగా ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు. పేదరికాన్ని చూసి చలించి సమాజ శ్రేయస్సు కోసం, పేదల అభ్యున్నతి కోసం అకుంఠిత దీక్షతో గౌరవనీయులు విశ్వ హిందూ పరిరక్షణ వ్యవస్థాపకులు, రామసేతు వ్యవస్థాపకులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ గారు ఎనలేని సేవలను అందిస్తున్నారు.
ఈ సేవలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అవుతాయి. ఎందుకంటే ఎంతోమంది ఆడపడుచుల కళ్ళల్లో ఆనందాన్ని ఇవాళ చూడగలుగుతున్నామంటే ప్రాంతంతో నిమిత్తం లేదు, నియోజకవర్గంతో నిమిత్తం లేదు. ఇక్కడ మొదలుకొని ఏజెన్సీ వరకు కూడా ఎక్కడ చూసినా ఎక్కడ అడిగినా కంబాల శ్రీనివాసరావు గారి ఉదాహరణ స్వభావం, సేవా తత్పరమే కనబడుతుంది. రాజమండ్రి ప్రతిష్టాత్మక రాజమండ్రి ప్రెస్ క్లబ్కి ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడినటువంటి మా కమిటీ వెళ్ళి ఆయన కలిసినప్పుడు రిసీవింగ్ అద్భుతం. మీకు నా నుంచి మీ ప్రెస్ క్లబ్ వెల్ఫేర్కి, మీ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి మీకేం కావాలన్నా నేను చేస్తాను అని ఒక మాట ఫస్ట్ అన్నటువంటి ప్రత్యేకంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ పక్షాన, సభ్యులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ప్రతిష్టాత్మక రాజమండ్రి ప్రెస్ క్లబ్ను మా పెద్దలు మాకు అందించారు. దీనిని అభివృద్ధి పదంలో నడుపుకుంటూ 168 మంది సభ్యులు ఉన్నాము, ఇంకా కొంతమంది బయట ఉన్నారు. అందరి సంక్షేమం కోసం ప్రెస్ క్లబ్ పాటుపడుతుంది. ఈరోజు ఈ నూతన అధ్యాయంలో తొలి అడుగుగా మీరు ప్రెస్ క్లబ్లో అడుగుపెట్టి ఈ వెల్ఫేర్కి సంబంధించి ఒక శ్రీకారాన్ని మీరు చుట్టి మాకు ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ప్రెస్ క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరం భారతీయులు మనందరం కూడా అని గర్వపడదాం. దీనికోసం ఒకసారి భారత్ మాతకు చేయండి, ఒకసారి అందరం భారత్ మాతకు చేయండి. భారత్ మాతాకి జై. ఇది మన ప్రథమ బాధ్యత. నేను ఎక్కడైనా ధార్మిక సంస్థలో మాట్లాడేటప్పుడు శ్రీ మహాగణాధిపతి అని అన్నాను, కానీ ప్రెస్ క్లబ్ అనేటప్పటికీ మన ఇందులో ముస్లిం సహోదరులు, క్రైస్తవ సహోదరులు, హిందువులు అందరూ ఉన్నారు కాబట్టి అందరి మనోభావాలు ఆనందంగా ఉండాలని చెప్పి భారత్ మాత తెలియజేస్తారు. నరేంద్ర మోడీ గారు చాలామంది భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ అని అనుకుంటారు. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి మానవత్వం, పేదరిక నిర్మూలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అలాగే సోమరిపోతులుగా అంటే సంక్షేమ పథకాల వల్ల సోమరిపోతులుగా మారిపోవడం అనే కార్యక్రమాలకి అవకాశం ఇవ్వకుండా ఒక ఉత్తేజాన్ని నింపుకున్న వ్యక్తి ఆ మహానుభావుడు స్ఫూర్తిగా పనిచేస్తున్నారు. భారత్ మాతాకి జయం చెప్పడం కోసం ముందుగా చెప్పాను కదా, నా ఇంట్రెస్ట్ అయితే చెప్పడం తప్పనిసరి. నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసభ అధ్యక్షుడిగా 2022లో సంస్థను స్థాపించి నేను ఊహించని స్థాయిలో విస్తృతమైన పదంలో ఈ రామసేన తీసుకుపోతుంది. అలాగే భారతీయ జనతా పార్టీలో 2024 డిసెంబర్ 25 వాజ్పేయి గారు పుట్టిన పరమ పవిత్రమైన రోజున భారతీయ జనతా పార్టీకి ఎంట్రీ. చాలామంది కంబాల శ్రీనివాసరావు పర్సనల్ ఎజెండాతో వెళ్తున్నాడు అని చెప్పి అనుకుంటారు. నేను పర్సనల్ ఎజెండాతో ఎప్పుడు వెళ్ళను. కంబాల శ్రీనివాసరావు ప్రతీక అనేది నేను ఎప్పుడు కూడా నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ రామసేన నా వ్యక్తిగతమైన సంస్థ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం అని నా బాధ్యత కాబట్టి రామసేన పెట్టుకున్నాను. అలాగే ముందుగా భారతీయ జనతా పార్టీ కన్నా ముందుగా అలాగే భారతీయ జనతా పార్టీకి ఒకసారి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారికి, యోగి ఆదిత్యనాథ్ గారికి పేరాభిమాని, అలాగే మా రాష్ట్ర అధిష్టానం ఎవరైతే ఉన్నారో సోము వీర్రాజు గారి ప్రభుత్వం, అలాగే పురంధరేశ్వరి గారి కానీ, ముఖ్యంగా మా రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టీవీఎన్ మాధవ్ గారికి నా మీద అపూర్వమైన విశ్వాసం. ఆయన ఎన్నోసార్లు నన్ను వ్యక్తిగతంగా కోరారు. ఆయన నాకు జగ్గంపేట నియోజకవర్గానికి BIA1గా ఈ SIR అనే ఓట్ల సవరణ జాబితాకి సంబంధించిన అధికారిగా నన్ను నియమించడం నాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ పదవీ బాధ్యత ఇవ్వడం జరిగింది. అందువల్ల అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరావు మహిళలను గౌరవించడం ముందుగా నేర్చుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కండవల్లి లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్య హెచ్చరిక చేశారు. రాజకీయాల విమర్శలు సహజమైనప్పటికీ మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. హోంమంత్రి వంగలపూడి అనితపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత ఉండాలని అన్నారు. మీరు ప్రజల్లో ఉన్నారా, అడవుల్లో ఉన్నారా అన్నట్లుగా
వ్యవహరిస్తున్నారని, మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు అన్నిటినీ గమనిస్తారు. అలాంటి తీరు మంచిది కాదని హెచ్చరించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంపై తమ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయటం లేదని కండవల్లి లక్ష్మి పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయటం మానుకోవాలని అంబటి రాంబాబుకు సూచించారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రుల ద్వారా ఒక విషయం, గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆయన మినిస్టర్గా చేశారో, ఎమ్మెల్యేగా చేశారో మీడియా మిత్రులకి తెలుసు, ప్రజలకే తెలుసు. ఆయన ఎవరో కాదు, అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారికి సోషల్ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, మహిళను ఎలా గౌరవించాలో ముందర నేర్చుకోండి. అంబటి రాంబాబు గారు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని మీరు ఏమన్నారో ప్రజలందరూ చూస్తున్నారు. మీరు ప్రజల్లో ఉన్నారా, అడవుల్లో ఉన్నారో మీరు తెలుసుకోండి. ముందు మహిళను గౌరవించడం కూడా చాలా మంచిది, అది నేర్చుకోండి. మీరు ఏదో మీడియా ముందుకు వచ్చేసి వర్రూతులు ఊగేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదని ఒక తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలుగా తెలియజేస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు ఎవరైనా సరే మీ ప్రభుత్వాన్ని మా నాయకులు ఎవరు విమర్శిస్తలేదు. మీరు పని పాట లేకుండా మీడియా ముందుకు వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, హోమ్ మినిస్టర్ అనిత గారిని గౌరవం లేదు, సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. అది ముందర మీరు తెలుసుకోవడం చాలా మంచిది. ఆవిడ ఒక ఎస్సీ దళిత మహిళా నాయకురాలు, ముందర దృష్టి పెట్టండి. ఆవిడని మీరు మీ ప్రభుత్వంలో ఎంత అరాచకమైన పరిపాలన చేశారో, ఇంట్లో భోంచేసి మహిళని కూడా చూడకుండా లాక్కెళ్ళిపోయారు, కాలరిచ్చుకొని మీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అప్పుడు మీ కింద పనిచేసిన తొత్తులండి పోలీసు వారు, ఇప్పుడు మాకు ఎంత తొత్తులు పనిచేస్తున్నారని చెప్తున్నారు మీరు. అప్పుడు మీకో న్యాయం, మాకో న్యాయం అండి. హోమ్ మినిస్టర్ అనిత గారిని మీరు చేస్తున్న వాక్యాలపై రాజానగరం నియోజకవర్గం నుంచి దళిత మహిళా నాయకురాలకు ఖండిస్తున్నాను. మీరు మహిళను గౌరవించడం నేర్చుకోండి. మీ ఇంట్లోని కూడా మహిళలు ఉన్నారు సార్. మీరు మహిళలను గౌరవిస్తే, ఇంట్లో మీరు గౌరవించారనుకో, బయట మమ్మల్ని మీరు గౌరవిస్తారు. ఒక సొంత చెల్లెల్లాగా, అన్నదమ్ముల్లా. ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సూచనలతో ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష శనివారం నిర్వహించారు. స్థానిక గోకవరం బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు ఈ నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగం, కాంగ్రెస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నిడదవోలు కోఆర్డినేటర్ మేడవరపు భద్రం తొర, వారికి మద్దతుగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ మాట్లాడారు. విద్యార్థుల పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేదని, దుస్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పాలనలోకి వచ్చిన తర్వాత 152 సార్లు ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, దానివల్ల లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం రోడ్డున పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐసీసీ వారి యొక్క ఆదేశాల ప్రకారం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆదేశించిన దాని ప్రకారం ఈరోజు రాజమండ్రి నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ గోకారం బస్టాండ్ దగ్గర మహాత్మా గాంధీ సెంటర్లో నిరాహార దీక్ష చేయటం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, గత 4-5 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దేశంలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు అందరూ కూడా లక్షలాది మంది అక్కడ దీక్ష చేయటం, అలాగే ధర్నా చేయటం కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేయడం జరుగుతుంది. దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే, మరి మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 152 సార్లు పేపర్ లీకేజ్ అని, అంటే ఏదో 10th క్లాస్ ఇంటర్మీడియట్ కాదు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని జాతీయ స్థాయిలో ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్ కానీ, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కానీ, ఇటువంటి జాతీయ స్థాయి పెద్ద ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి సంస్థ ద్వారా జరిగిన ఎగ్జామ్స్లో 152 సార్లు పేపర్ లీకేజ్ అయితే 7.5 కోట్ల మంది విద్యార్థులు దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. పాపం ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఎంబీబీఎస్ కావాలని చెప్పి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో, ట్రైనింగ్ సెంటర్లో కోచింగ్ ఇప్పిస్తే మరి పేపర్ లీక్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా
మరి ఏ దిక్కుదోచని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. దీని అంతటికీ కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని చెప్పి విద్యార్థులు కోరితే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయడమే కాకుండా మరి బాష్పవాయువు కూడా విద్యార్థుల మీద ప్రయోగించారు. అనేక మంది విద్యార్థుల్ని గన్ను తరిగి ఈరోజు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మా షర్మిలారెడ్డి గారి యొక్క సూచన మేరకు ఈరోజు అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఇది ఒకరోజు రిలే నిరాహార దీక్ష. ఈ నిరాహార దీక్ష అనంతరము సాయంత్రం ఇక్కడ నుండి మన మహాశయులు అంబేద్కర్ విగ్రహం వరకు కూడా క్యాండిల్ ర్యాలీ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాలకు సంబంధించి కోఆర్డినేటర్సు అలాగే జిల్లాకి సంబంధించి అనేక పదవులు ఉన్నటువంటి నాయకులు అలాగే పిసిసి నాయకులు అలాగే రాష్ట్ర నాయకులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ దీక్షకు వారు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. ఎందుకొరకంటే సమస్య వారిది. ఈ దేశంలో ఉన్న యువత, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రస్తుతం ఉన్నటువంటి దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దమని అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్ అరికట్టమని ఈ దేశంలో ఉన్న యువత అందరూ కూడా కలిసికట్టు ఒక ఉద్యమాన్ని చేపట్టి గత కొద్ది రోజులుగా ఈ ఉద్యమం నడుస్తూ ఉంది. వారు చాలా ధర్మమైనటువంటి సాధారణమైనటువంటి డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు. అదేమిటంటే ఈ దేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మార్చండి, దాని కొరకు ఒక కమిటీని వేయండి, నాణ్యతతో కూడినటువంటి విద్యని అందిస్తే యువత విదేశాలకు పోకుండా వారి యొక్క మేధను ఇక్కడే ఉపయోగిస్తారు. జాంపేటలో ఉన్న పాండురంగ స్వామి ఆలయం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు వికాసరావు పూతులే, అధ్యక్షులు పొట్నూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పాండురంగ స్వామి ఆలయం 1953లో స్థాపితమైందని, ఆలయ పునఃప్రతిష్ఠ 2023 సంవత్సరంలో జరిగిందని అన్నారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం 9 గంటల వరకు భక్తులు తమ స్వహస్తాలతో స్వామివారి అభిషేకం, అంతరాలయ దర్శనం, స్వామివారి పాద స్పర్శ దర్శనం, భక్తులు స్వహస్తాలతో తులసీదళ అర్చన నిర్వహించుకోవచ్చని అన్నారు. మధ్యాహ్నం భారీ అన్నదానం ఆలయ ప్రాంగణంలో జరుగుతుందన్నారు. కార్యక్రమంలో శంకర్, సాయి, చంద్ర, బుచ్చిబాబు, చింటూ, వెంకట సాయి, కార్తిక్, యాపిల్, చైతు, చరణ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు తొలి ఏకాదశి రోజుని మనకి పండరిపూర్లో ఎలా చేస్తారో అలాగా మన రాజమండ్రి జాంపేట మార్కెట్లో విఠల పాండురంగ స్వామికి బాగా వైభవంగా ఉత్సవంగా బాగా జరిగిందండి. ఈరోజు మేము మా మరాఠీ సంఘం అందరూ మొగాలిటీ లేడీస్ జెంట్స్ అందరూ మొత్తం మార్కేశ్వరం గుడి దగ్గర నుంచి పల్లికేలో స్వామిగారి ఊరేగించి మా మార్కేశ్వరం గుడి దగ్గరికి బయలుదేరాం. అలాగా కోటబొమ్మ సెంటర్, దేవి చౌక్ నుంచి అలాగే ఆజాద్ చౌక్ నుంచి మొత్తం పాండురంగ స్వామి ఊరేగించి ఇక్కడ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మా లేడీస్ అని ఇక్కడ మాకు సత్యనారాయణ గారు వాళ్ళ కమిటీ వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఇక్కడ వార్డ్ మెంబర్స్ అందరూ బాగా సహకరించి ఈ గుడికి అంత సహకరించడం వల్ల ఈ గుడి అంతా బాగా పండుగ చేయగలుగుతున్నా కాబట్టి ఈ మనకి అందరి భక్తులకి మా గుడి తరపుని నా వికాస్ తరపుని అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాల నుంచి మేము తొలి ఏకాదశి అని చెప్పి గత పూర్వం 1853 సంవత్సరాల నుంచి కట్టిన గుడి ఇది. మేము తీసుకొని 5 సంవత్సరాలు అయింది. ఈ గుడిని దాత సహకారంతో మరి మరాఠీ సంఘం సహకారంతో పునర్నిర్మించడం జరిగింది. ప్రతి ఏకాదశి తొలి ఏకాదశి రోజు భక్తులకి మన గర్భగుడిలో స్వయంగా భక్తులు వచ్చి వాళ్ళ స్వహస్తాలతో స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ అనంతరం భక్తుల స్వహస్తాలతో స్వామివారికి తుసరాలు సమర్పించడం జరుగుతుంది. అలాగే మధ్య అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు ఇచ్చి స్వామి దర్శించడానికి కోరుతున్నాము. ఇక ఏంటంటే మన ప్రతి తొలి ఏకాదశికి సంవత్సరం ఒక్కరోజు మాత్రమే స్వామివారికి అంతరాయ దర్శనం పెడుతున్నాము. ఒక్కరోజు భక్తులందరూ వచ్చి స్వామివారి అంతరాయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలు ప్రదర్శన చేసుకుంటున్నారు. అలాగా మేము గత 6 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాము. ఇలాగే
మాకు కొన్నేళ్ళ నుంచి ఈ గుడికి డెకరేషన్ చేస్తున్న దాత, అంటే భక్తులు దాతగా అనకూడదు, భక్తులు చిన్నాద గారు. అలాగే మా గుడికి ఇప్పుడు పూర్వవైభవం వచ్చింది, మళ్ళీ ప్రాణపతి స్టేజ్ మళ్ళీ నేను పునర్నిర్మించుకున్నామంటే వికాసరావు గారే. ఈయన గత 700 కింద వచ్చి గుడికి ఏం చేయాలని అడిగితే ఏదో చేయమన్నాము, స్లాబ్ వేద్దాం అనుకున్నాము. అలాంటిది ఈరోజు ఆ స్లాబ్తో పాటు పూర్తిగా గుడి అంతా మార్చేసి తిరిగి మళ్ళీ పునఃప్రతిష్ఠించుకున్నాము. ఇప్పుడు 4 ఏళ్ళు పూర్తయింది పునఃప్రతిష్ఠించి. అలాగే మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుంది భక్తుల సహకారంతో. కావున యాభై భక్తులు ఇచ్చేసి ఒకరోజున అవకాశాన్ని వినియోగించాలని మరీ కోరుచున్నాము. బంగారు నగలు తయారు చేసే క్యాషింగ్ మిషన్ ను వేరే ప్రాంతానికి తరలించాలని రాజమండ్రి స్వర్ణకారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రి మెయిన్ రోడ్లోని సీతమ్మ సందులు నూతనంగా ఏర్పాటు చేస్తున్న బంగారు నగలు తయారు చేసే క్వాషింగ్ మిషన్ షాప్ వద్ద స్థానిక స్వర్ణకారులు ఆందోళన చేపట్టారు. క్వాషింగ్ మిషన్ ను వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు. స్వర్ణకారులు సంఘాల నాయకులు విన్ని వీరభద్రరావు, బాలకృష్ణ, విశ్వనాథ్ ఆచార్యులు మాట్లాడుతూ నెల రోజుల క్రితం చందా సత్రం వీధిలో బెంగాల్ కు చెందిన స్వర్ణకారులు క్వాషింగ్ మిషన్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. స్థానిక స్వర్ణకారులు ఉన్న ప్రాంతాలలో క్వాషింగ్ మిషన్ ఏర్పాటు చేయకూడదని అనపర్తి రెడ్డిలకు స్థానిక స్వర్ణకారులు నచ్చజెప్పడంతో క్వాషింగ్ మిషన్ ఏర్పాటు చేయడం విరమించుకున్నారని తెలిపారు. అయితే అదే మిషన్ ను రాజమండ్రి మెయిన్ రోడ్లోని స్వర్ణకారులు ఎక్కువగా ఉండే ప్రాంతం సీతమ్మ సందులో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. క్రితం ఒక కాస్టింగ్ మిషనరీ, అంటే బాగా తక్కువ తూకంలో తయారయ్యే కాస్టింగ్ మిషనరీ ఇప్పుడున్న రాజమండ్రిలో అలాంటి మిషన్లు చాలా పవర్ తక్కువ ఉన్నాయి. అలాంటి మిషనరీ పెట్టడానికి లోకల్ పీపుల్ కాకుండా, లోకల్ స్వర్ణకారుడు కాకుండా బెంగాలీ స్వర్ణకారుడు పెట్టడానికి చందా సత్రం వీధిలో ఒక నెల క్రితం అక్కడ కాంప్లెక్స్లో ప్రయత్నం జరిగితే మేము ఒక 10-20 కుటుంబాలు ఈ కాస్టింగ్ పని మీద జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఒక సంఘ సభ్యులుగా ఒక సంఘం పదవిలో చేస్తూ ఆ షాపు అక్కడ తీసేలాగా మేమందరం చాలా తీవ్ర ప్రయత్నం చేసాం. అండ్ పంపించేసాం అక్కడి నుంచి. ఇదే మిషనరీ, ఇదే బెంగాలీ వాడు పంపించేసాం. అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయాడు. అప్పుడేమో అనపత్రెడ్లు ఆ మిషన్లు మాయి, మేము పెట్టుబడి పెట్టాం, మీకు పెట్టుకుంటే మీకెందుకు అన్నారు. మీకెందుకంటే అనపత్రెడ్లు కాదు, ఏ రెడ్లు వచ్చినా రాజులు వచ్చినా ఇక్కడ మేము మా ఊళ్ళో ఉన్నప్పుడు ఉన్న ప్రదేశాల్లో, స్వర్ణకారులు ఉన్న ప్రదేశాల్లో మీ షాపులు పెట్టడానికి వెళ్ళలేదు, కొంచెం దూరంగా పెట్టుకోమని చెప్పాం. అంటే సానుకూలంగా వాళ్ళు స్పందించారు. ఆ రెడ్లు ఆ వ్యతిరేకత చూపించలేదు. అప్పుడు ఈ బెంగాలీ వాళ్ళు, ఈ మిషనరీ వాళ్ళు వంకాలవేరు వీధిలో కొట్టు చూసుకున్నారు, తర్వాత జాంపేట మార్కెట్లో కొట్టు చూసుకున్నారు. అలా చూసుకున్న నేపథ్యంలో ఇందులో ఉన్న కొందరు పెద్దల స్వర్ణకారులు మీకు ఎందుకురా వాళ్ళెవడ పెట్టడానికి, మేము ఉన్నాం మీ వెనకతల ఎవడేం పీక్కుంటాడని చెప్పేసి ఈ స్వర్ణకారులు, లోకల్ స్వర్ణకారుల మధ్యన ఈ మిషన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసే నేపథ్యంలో 20 మంది షాపుల వాళ్ళ కుటుంబాలు ఒక 200 మంది 300 మంది నష్టపోతారు. కాబట్టి వేరే రాష్ట్రం వాళ్ళు కొట్లు పెట్టుకోవచ్చు, కానీ మా పరిసర ప్రాంతాల్లో కొట్లు పెట్టకూడదు. అదే నినాదం మాకు అంతకంటే ఏమి లేదు. ఈ కొట్టైనా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చేస్తామంటే ఇక్కడ లోకల్ స్వర్ణకారుడే ఈ కొట్టు నా సొంతం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననేసి ఇప్పటి వరకు చెప్పాడు. కాబట్టి ఆ విషయం సంఘానికి వ్యతిరేకంగా ఏం చేసుకుంటారని చెప్పాడు. కాబట్టి మేమందరం ఇక్కడ నినాదం చేస్తున్నాం. దీన్ని మీరందరూ సోషల్ మీడియాలో ప్రసారం చేయవలసిందిగా కోరుతున్నాం. 2 నెలల క్రితం ఈ మిషనరీని చందాసత్రం వీధిలో పెడతా ఉంటే అక్కడ మన వాళ్ళ పని పరిస్థితులు పాడవుతాయని తీసేయడం అయితే జరిగింది. దాన్ని అనపత్తి రెడ్లు సపోర్ట్ ఉన్నామని చెప్పేసారని వీళ్ళే తీసుకురావడం, వాళ్ళు మా స్వర్ణకారుల మీద అభిమానంతో మేము మీ మధ్యలో కలగ చేసుకోమండి అని అభిమానంతో వాళ్ళు కూడా తప్పుకోవడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఇక్కడ సీతం సందులో పెడతా ఉంటే సీతం సందులో కూడా వద్దు అని చెప్పేసి ముందు ధర్నా చేస్తే ఇక్కడ ఇంకొక ఆయన కలగ చేసుకున్న ఆయన కూడా తప్పుకోవడం జరిగింది. తప్పుకున్న తర్వాత ఒక్క ఆయన మాత్రం సంఘానికి వ్యతిరేకంగా ముందు అసలు పనులు లేని పరిస్థితుల్లో అన్ని పనులు కూడా అతను ఒక్కడే చేయడానికి నిర్ణయించుకొని మనందరి మధ్యలో పెట్టి ఎవరు బతుకులు పోయినా మాకు అనవసరం, మేము చేసేది మేము చేస్తాం, సంఘంతో మాకు సంబంధం లేదు, నేను దిగిపోవాలన్నా దిగిపోతాను, సభ్యత్వం కూడా తీసినా పర్వాలేదు అన్నట్టుగా అతను నిర్లక్ష్యంగా సంఘాన్ని వ్యతిరేకించి చేస్తున్నారు. ఇదంతా ఆపాలని, దయచేసి మా స్వర్ణకారుల జీవితాలన్నీ బాగుపడడానికి ఇక్కడికే బెంగాలీ పనులు పరమైపోయి, రెడీమేడ్ పరమైపోయి చాలామంది స్వర్ణకారులు పనులు వదిలేసి వివిధ రకాల పనుల్లోకి జీతాలకి వెళ్ళిపోయిన పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడి నుంచి ఇంకా కూడా దిగజారిపోయి ప్రవర్తించొద్దని ఇక్కడ కాస్టింగ్ షాపు పెట్టడం ఆపమని తెలియజేస్తున్నాం. 1100 మంది కార్మికులు ఉంటారండి. దీని మీద ఆధారపడి ఉన్నారండి. ఇక్కడ ఆల్రెడీ మిషనరీలు ఉన్నాయండి, అవి బెంగాలీ వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు. కొన్ని ఇంకా తెలుగు వాళ్ళే ఉన్నారు కొంతమంది.
ఈ బెంగాలీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ మా మధ్య తగాదాలు పెడుతున్నారు వీళ్ళందరూ. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరం 49 ఫర్టిలిటీ సెంటర్ అంతర్జాతీయ వేదికపై మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ప్రపంచ ప్రఖ్యాత వైద్య సదస్సులో మొత్తం 19 పరిశోధనా పత్రాలను సమర్పించి ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా నిలిచింది. అదే సమయంలో నీడిల్ ఫ్రీ ఐవీఎఫ్ సేవలను కూడా ప్రారంభించింది. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 49 ఫర్టిలిటీ సెంటర్ అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందింది. ఏష్రే 2026 టోక్యోలో జరిగిన అంతర్జాతీయ సదస్సు అలాగే ఆస్పైర్ కాన్ఫరెన్స్లలో 49 వైద్య బృందం మొత్తం 19 పరిశోధనా పత్రాలను సమర్పించింది. గత 5 ఏళ్ల IUI చికిత్సల ఫలితాల ఆధారంగా చేసిన ఈ పరిశోధనల్లో ఆలస్య వివాహాలు, ఒత్తిడితో కూడిన జీవన శైలి, నైట్ షిఫ్ట్లు, పురుషుల్లో వీర్య నాణ్యత తగ్గడం వంటి అంశాలు సంతానోత్పత్తిపై చూపుతున్న ప్రభావాన్ని విశ్లేషించాయి. 49 వైద్యులు డాక్టర్ అశ్విని బుయూరి, డాక్టర్ సౌమ్య వరదు మాట్లాడుతూ సరైన సమయంలో ఫర్టిలిటీ నిపుణులను సంప్రదించి ఆధునిక చికిత్సలు ప్రారంభిస్తే తల్లిదండ్రులయ్యే అవకాశాలు మరింత పెరుగుపడతాయని తెలిపారు. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మన గెస్ట్ పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి, తర్వాత మీడియా ప్రతినిధులకి, కపుల్స్, ట్రీట్మెంట్ కోసం వచ్చిన కపుల్స్, అలాగే మన స్టాఫ్ అందరికీ కూడా ఈరోజు వరల్డ్ ఐవీఎఫ్ డే శుభాకాంక్షలు. సో వరల్డ్ ఐవీఎఫ్ డే అనేది ఎవ్రీ ఇయర్ 25th జూలై అనేది జరుపుకోవటం జరుగుతుంది. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే సెలబ్రేషన్స్ అసలు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సో జూలై 25th 1978 ఇయర్లో యూకేలో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ అనేది డెలివరీ అయిందనమాట. ఆవిడే లూయి బ్రౌన్. సో సైంటిస్ట్ పైనీర్స్ రాబర్ట్ ఎడ్వర్డ్స్, ప్యాట్రిక్ స్టెప్టో వాళ్ళ యొక్క కృషితోటి లూయి బ్రౌన్ అనే ఫిమేల్ చైల్డ్ అనేది బర్త్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఐవీఎఫ్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దీనికి ఒకటి సైంటిస్ట్, పయోనీర్స్, డాక్టర్స్ అండ్ ఆల్సో ఇన్ఫర్టిలిటీ సీక్ చేస్తున్న కపుల్స్ కూడా వీళ్ళ యొక్క కృషి వల్ల మనం ఈరోజు ఈ మిరాకిల్స్ అనేవి చూస్తున్నాం. వరల్డ్ వైడ్ 12 మిలియన్ ఐవీఎఫ్ బేబీస్ అనేది ఇప్పుడు వరకు బర్త్ అనేది చూస్తున్నాం అన్నమాట. సో ఇట్ ఈస్ అ మిరాకిల్ అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే హోప్. సో దీన్ని మనం ఎవ్రీ ఇయర్ 49లో రెగ్యులర్గా జరుపుకుంటున్నాము. ఇది మాకు ఒక ఫెస్టివల్ లాంటిది. సో చాలామంది కపుల్స్ ఓన్లీ 3 టైర్ సిటీస్లోనే అందుబాటులోనే ఉంటాయి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అని. బట్ మనకి 49లో 2 టైర్ సిటీస్లో కూడా సేమ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎక్కడైతే సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో మనం చూస్తున్నాం, సేమ్ అదే టెక్నాలజీ అనేది మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. సేమ్ అదే ఎక్విప్మెంట్, సేమ్ అదే ఎక్స్పర్టైజ్ అండ్ సేమ్ హై ఎండ్ ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర జరుగుతున్నాయి. సో ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ టు ఆల్ ఆఫ్ అస్. ఈ వితిన్ 2 ఇయర్స్లో ఐవీఎఫ్ మేము ఇక్కడ 3rd ఐవీఎఫ్ అనేది సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం 49 రాజమండ్రిలో. హలో అండి, ఆల్రెడీ డిస్కస్ చేసిన విధంగా సందర్భం ఏంటి అని అంటే ఈరోజు వరల్డ్ ఐవీఎఫ్ డే. మనకి రాజమండ్రిలో 49 ఇది 3rd ఇయర్ రన్నింగ్ అనమాట. ఇప్పటి వరకు మోర్ దాన్ 1000 ఇన్ఫర్టిలిటీ కపుల్స్ని చూడటం జరిగింది. అండ్ ఇన్ఫర్టిలిటీ కూడాను చాలా ఎక్కువ అవుతుంది డే బై డే, అది అందరికీ తెలిసినదే. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ప్రతి కపుల్కిను ఫర్టిలిటీ రేట్, టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 1.7 ఉంది. అంటే ఒక కపుల్కి ఆన్ అన్ యావరేజ్ 1.5 కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే ఫర్టిలిటీ రేట్ అనేది బాగా తగ్గిపోతుంది. ఇది ఇలానే కొనసాగుతూ ఉన్నట్లయితే ఒక 20 to 30 ఇయర్స్లోగా ప్రతి కపుల్కి ఒక చైల్డ్ ఉండడం కూడాను డిఫికల్ట్ అవుతుందన్నమాట. దీని వలన యూత్ ఎవరైతే ఉంటారో యంగ్ యాక్టివ్ పాపులేషన్ తగ్గిపోయి ముసలి వాళ్ళు ఎక్కువ అవ్వడము, ఓవరాల్గా కెపాసిటీ ఆఫ్ ద పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. వర్కింగ్ పాపులేషన్ అవ్వనివ్వండి, రిప్రొడక్టివ్ యాక్టివ్గా ఉన్న పాపులేషన్ అవ్వనివ్వండి, ఎకానమీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది ఇలా అయినట్లయితే. అందుకనే ఇప్పుడు అడ్రస్ చేయడం ఈ ఇష్యూని అన్నది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఇన్ఫర్టిలిటీ విషయానికి వచ్చేసరికి
ఫీమేల్ ఫ్యాక్టర్ ఆర్ మేల్ ఫ్యాక్టర్. మనకి సాధారణంగా సొసైటీలో ఉన్న అపోహ ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ అని అంటే ఫీమేల్లోనే ప్రాబ్లం అని. బట్ కాదు, స్టాటిస్టిక్స్ కానీ రీసెర్చ్ కానీ స్టడీస్ ఏం చెప్తుంది అని అంటే 50-50. మన దగ్గరికి వచ్చే పేషెంట్స్లో 50% మంది మగవారి లోపం వలన పిల్లలు కలగకుండా బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడాను ఫీమేల్లోనే లోపం ఉంది అనుకుని వదిలేస్తున్నారనమాట. నెక్స్ట్ ఏంటి అని ట్రీట్మెంట్ చేయించుకోకుండా. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మన 49లో రాజమండ్రిలో ఇది 3rd ఇయర్ అవ్వటం, ఇంతమంది ఇన్ఫర్టైల్ కపుల్స్కి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ కూడాను చాలామంది విత్ బేబీస్ వచ్చారు. డెలివరీ అయ్యి వాళ్ళ పిల్లలతోని వచ్చి మనతో ఈ సెలబ్రేషన్ని పార్టిసిపేట్ చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ కమింగ్ టు 49, నాట్ ఓన్లీ ట్రీట్మెంట్, రీసెర్చ్ పరంగా కూడాను క్లినికల్ రీసెర్చ్ అంటే ఏంటి అని అంటే ఇప్పటి వరకు మనం ట్రీట్మెంట్ చేసే విధానాలు ఎలా ఉన్నాయి, ఏ ఏరియాలోనైనా మనం మెరుగుపరుచుకోగలుగుతామా, ల్యాబ్ ఎలా ఉంది, మన ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్డ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ. పిల్లలు లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో, మ్యారేజ్ అయింది 1 year అవుతుంది ఇంకా పిల్లలు కలగట్లేదు అని అంటే డైరెక్ట్ ట్రీట్మెంట్ అని కాదు, ఫస్ట్ అసలు వాళ్ళలో ఏమైనా సమస్య ఉందా లేదా ఒక కన్సల్టేషన్ అనేది ఇంపార్టెంట్. ఇద్దరిలో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకసారి వెళ్ళి బేసిక్ చెకప్ చేయించుకుని స్కాన్, ఒక సెమెన్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఏదైనా సమస్య ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అర్లీగా డెసిషన్ తీసుకోవడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అంతేగాని పిల్లలు లేరు అని అంటే ఎక్కువ ఖర్చు అయిపోతుందేమో లేదా న్యాచురల్గా వస్తుందేమో టాబ్లెట్స్తో అయిపోతుందేమో అని పెరిఫరీలోనే ఎక్కువ ఇయర్స్ టాబ్లెట్స్ వాడుతూ టైం వేస్ట్ అనేది చేస్తారు. సో వాల్యుబుల్ టైం అనేది వాళ్ళు లూజ్ అవుతారు. దానివలన వాళ్ళకున్న ఏదైనా కనుక ఒక ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ 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 ఏకలవ్య మహారాజ్ జయంతి వేడుకలు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం బైపాస్లోని ఏకలవ్య మహారాజ్ విగ్రహం వద్ద బాల వినాయక ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ఏకలవ్య మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏకలవ్యుడి సేవలను త్యాగాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు 5-man కమిటీ సభ్యులు ఓదురి కిషోర్, పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి తదితరులు కూడా ఏకలవ్య మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం తుమ్మల రామస్వామి మాట్లాడుతూ విలు విద్యలో ఏకలవ్యుడు సాధించిన ప్రావీణ్యం భారత చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. గురుభక్తికి క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన ఏకలవ్యుడు తన గురువు ద్రోణాచార్యుడికి ఇచ్చిన మాట కోసం తన బొటన వేలని గురుదక్షిణగా సమర్పించడం అపూర్వమైన త్యాగమని కొనియాడారు. ఆయన జీవితం నేటి యువతకు అంకిత భావం, పట్టుదల, వినయం వంటి విలువలను నేర్పిస్తుందని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి పిఠాపురం పట్టణంలో మరి శిష్యరకానికే పేరు తెచ్చినటువంటి మహానుభావుడు ఏకలవ్య మహారాజు గారి యొక్క జయంతి సందర్భంగా పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి ఏకలవ్య కుటుంబానికి సంబంధించినటువంటి వంశీకులు, అలాగే వారిని ఆరాధించి వారిని ప్రేమించేటువంటి జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఇక్కడికి రావటం జరిగింది. మరి ఏకలవ్యుడి గురించి, వారి గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి వారికి ఆ రోజుల్లో విల్లు విద్య అంటే మహారాజులు, యువరాజులు నేర్చుకోవాలి, మిగతా కులాలు ఎవరు కూడా విల్లు విద్య నేర్చుకోకూడనటువంటి పరిస్థితులు ఆ రోజు. అటువంటి సందర్భంలో ఈ ఏకలవ్య మహారాజు గారు మరి ప్రముఖ ప్రసిద్ధిగాంచినటువంటి ద్రోణాచార్యులు అంటే రాజరకపు బిడ్డలందరికీ కూడా మరి విల్లు విద్యని నేర్పించడంతో ఆరుతేరినటువంటి గురువు ద్రోణాచార్యులు గారు. వారి దగ్గరికి వెళ్ళి ఏకలవ్యులు నాకు విల్లు విద్య నేర్పమని అడిగినప్పుడు అక్కడ నీకు నేర్పడం కుదరదు అని అన్న పరిస్థితుల్లో పట్టుదలకి ఈయన విల్లు విద్య నేర్చుకుని మరి ఎంతో నేర్పరితనంతో, ఎంతో గురువుల యొక్క శిక్షణ తీసుకున్నటువంటి విల్లుని ఎలా ప్రదర్శిస్తారో దానికి ధీటుగా ఏకలవ్యుడు వారు విల్లు ప్రదర్శించడం చూసి ఎప్పుడైనా ఏకలవ్యుడితో మనకు ప్రమాదం ఉంది, ఇతను విల్లు విద్యలో మరి మహారాజులను కూడా మించిపోతా ఉన్నటువంటి దాని మీద ద్రోణారాజు గారికి కొంతమంది పెద్దలు ఒత్తిడి తెచ్చి మరి ఎట్టి పరిస్థితుల్లో
మరి నీ దగ్గరికి గురువు వందనం స్వీకరించడానికి యాకల వీడు వచ్చినప్పుడు ఖచ్చితంగా అతన్ని బొటనవేలు తీసుకోవాలని ఆజ్ఞాపించినప్పుడు తప్పని పరిస్థితుల్లో ద్రోణాచార్యులు గారికి తెలుసు అది తప్పని. అయినప్పటికీ ఒత్తిడి వల్ల ఆయన బొటనవేలు అడగటం జరిగింది. బొటనవేలు లేకపోతే ప్రదర్శించలేదు. అప్పుడు యాకల వీడు ఇచ్చిన మాట కోసం ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాడు. ఆయన నేర్పించలేదు. నేర్పించకపోయినా తీసుకుని గురు దక్షిణగా బొటనవేలు తృణపాయంగా ఇచ్చినటువంటి శిష్యుడు అంటే గురువుని ఎంత గౌరవించాలి అనేటువంటిది యాకల వీడిని చూసి అందరూ నేర్చుకోవాలి. అటువంటి మహానుభావుడికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లాంటి అన్ని కులాలకుని కలుపుకుని అన్ని మతాలని కలుపుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు ఈ పిఠాపురం నియోజకవర్గంలో నేతృత్వం ఇస్తున్నటువంటి ఈ సందర్భంలో మీరు ఆయన యొక్క విగ్రహాన్ని నెలకొల్పినందుకు మీ అందరికీ కూడా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆశా అంగన్వాడీ వర్కర్ల ఆధ్వర్యంలో లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి ప్రెస్ క్లబ్ కు కంబాల భరోసా. సభ్యుల బీమా కోసం 1.50 లక్షల ఆర్థిక సాయం. మహిళలను గౌరవించడం ముందుగా నేర్చుకోవాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కండవల్లి లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఘాటు హెచ్చరిక. ఇద్దరు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.